నమస్తే S9 న్యూస్కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ చట్టంలో తీసుకువచ్చిన మార్పులకు సంబంధించిన గెజిట్ను విడుదల చేసిన ప్రభుత్వం. నూతన చట్టంతో ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్న జిల్లా కలెక్టర్ వెంకట్రావు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుడిగాలి పర్యటన. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వం తమదేనని వెల్లడి. రైతు బంధు, రైతు బీమా పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతు బంధు కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి. రెవెన్యూ చట్టంలో కీలక మార్పులు తీసుకొచ్చామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు చట్టానికి సంబంధించిన గెజిట్ను తాజాగా విడుదల చేసింది. దీంతో ఈ చట్టం నెలకొన్న సందేహాలు ఎట్టకేలకు తొలగిపోయాయని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనతో రైతులకు అన్ని విధాలుగా మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. వచ్చే నెల మొదటి వారం నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సమాయత్తమవుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు S9 న్యూస్కు వెల్లడించారు. కొత్త చట్టంతో రైతులకు అన్ని విధాలుగా మేలు మాత్రమే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చట్టం అమల్లోకి రాగానే రిజిస్ట్రేషన్ల బాధ్యతను తహసీల్దార్లు చేపడతారని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యాటేషన్తో పాటు అన్ని రకాల పాస్బుక్లు అందించే సదుపాయం ఉందని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెవెన్యూ చట్టాల మీద ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మంచి యాక్ట్, కన్సాలిడేటెడ్గా అన్ని చట్టాలని కన్సాలిడేట్ చేస్తూ న్యూ ROR యాక్ట్, న్యూ రెవెన్యూ యాక్ట్ని వెరీ రీసెంట్గా పబ్లిష్ చేసింది. శాసనసభ అట్లాగే మండలి గవర్నర్ గారితో కూడా కన్సల్ట్ అయిన తర్వాత ఈరోజు మాకు దానికి సంబంధించినటువంటి గెజిట్ కాపీలు కూడా వచ్చాయి. దీని ప్రకారం ఇందులో విప్లవాత్మకమైందని ఎందుకన్నానంటే, చాలా చట్టాలకు సంబంధించి చాలా కాంప్లెక్సిటీస్ ఉండేవి ఇదివరకు. వాటన్నిటిని క్రోడీకరించి ఒకే చట్టం కింద ఇక ముందు ఏ రకమైనటువంటి పాస్ పుస్తకాల ట్రాన్సాక్షన్స్ జరగాలన్నా సెక్షన్ 4(2) మేమైతే చాలా పాతకాలం నుండి రెవెన్యూలో ఉన్నాం కాబట్టి కాంప్లెక్సిటీ ప్రజలకు అర్థం కానివని ఎందుకన్నానంటే, ఇందులోని ఆల్మోస్ట్ 1358 ఫస్లీ నుండి జాగీర్ ల్యాండ్స్, అలాగే పైగా ల్యాండ్స్, సంస్థాన్, పార్ట్ ఆఫ్ జాగీర్, మక్తా, అగ్రహారం, ఉమ్లీ, మొఖాసా, ఇటువంటివన్నీ కూడా చాలా చాలా రకాల ల్యాండ్స్ ఉండి చాలా కాంప్లెక్సిటీగా ఉండేది. సో అవన్నిటినీ క్రోడీకరించి ఒకే దీంట్లో తీసుకొచ్చి ఇప్పుడు సెక్షన్ 4(2)లో చాలా క్లియర్గా దాని గురించి తెలియజేసి ఈ కాంప్లెక్సిటీని పూర్తిగా తీసేసి ప్రతి సామాన్య పౌరుడికి కూడా అర్థమయ్యేటట్టు చిన్న బేర్ యాక్ట్ని ఇచ్చి దానికి కొన్ని రూల్స్ కూడా రావాలి. ఇంక మేము వెయిట్ చేస్తున్నాం, త్వరలో రూల్స్ కూడా వస్తాయి. ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే, ఈ యాక్ట్లో సెక్షన్ 5(6) ఆఫ్ ది యాక్ట్, ఈ చట్టంలో సెక్షన్ 5(6) ఏం చెప్తుందంటే, ఇక ముందు నుండి రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఇదివరకు ఒక స్టేట్లో 140, 150 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగేవి. కానీ ఇప్పుడు అట్లా కాదు. రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా తహసీల్ ఆఫీస్లోనే, ధరణి పోర్టల్లోనే ఇక ముందు నుండి రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. సో రాబోయే రోజుల్లో రైతులు వాళ్ళకి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా సంబంధిత తహసీల్దార్ ఆఫీసులోనే, అంటే ఇప్పుడు ప్రతి తహసీల్దార్ ఆఫీస్, ఇదివరకు 2-3 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉంటే ఇప్పుడు 15 తహసీల్దార్ ఆఫీసులు మన జిల్లాలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 15 తహసీల్దార్ ఆఫీసుల్లో ఆయా ల్యాండ్స్, రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా, అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడే చాలా ఈజీ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర ధరణికి సంబంధించినటువంటి లాగిన్ పాస్వర్డ్ అన్నీ ఉంటాయి. కాబట్టి ముందుగా వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పలానా డేట్ నాట్ మీకు రిజిస్ట్రేషన్ అని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ ఆన్లైన్, ఎక్కడ
మాన్యువల్గా వెళ్ళి బతిమాలి చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అవి కరెక్ట్గా ఉండి ఆ సర్వే నెంబర్లు అన్నీ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా డేటు తహసీల్దార్ నమోదు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మెయిల్ వస్తుంది. అలాగే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే లేదంటే ఎస్ఎంఎస్ ఉంటే ఎస్ఎంఎస్ వస్తుంది వాళ్ళ ఫోన్ నెంబర్కి. అట్లా వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఫిక్స్ చేస్తారు. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇందులోని సెక్షన్ 5(6)లో ఏం చెప్తుందంటే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో అదే రోజు నాడు నాకున్నటువంటి టోటల్ ల్యాండ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 ఎకరాలు ఉంటే నేను 2 ఎకరాల ఎక్స్ అన్న అతనికి అమ్మితే ఆటోమేటిక్గా నా బుక్లోని 2 ఎకరాలు తగ్గిపోతుంది. ఆయన కొత్తగా ఎవరైతే కొనుక్కున్నారో ఆయనకి బుక్ ఇదివరకే పుస్తకం ఉంటే 2 ఎకరాలు అతనిది యాడ్ అవుతుంది. ఒకవేళ అతనికి ఇదివరకు అతను రైతు కాదు కొత్తగా కొనుక్కునేటట్టయితే కొత్త పుస్తకం అదే రోజు తహసీల్దార్ ఇస్తారు. దట్ ఈస్ ది మెయిన్ క్రక్స్ ఆఫ్ ది యాక్ట్. ఇది నాట్ ఓన్లీ ఫర్ సేల్ డీడ్స్కే కాదు, సక్సెషన్స్ కానివ్వండి, సక్సెషన్కి అప్లై చేసుకున్నా అదే రకంగా తహసీల్దార్ అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కొత్త పాస్ పుస్తకాల ప్రకారం ముగ్గురికి ఇవ్వాల్సినవి కొత్త పాస్ పుస్తకాలు అయితే కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు. అదర్వైజ్ ఇదివరకు పాస్ పుస్తకం వాళ్ళ దగ్గర ఉంటే అందులో ఇది యాడ్ అవుతుంది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే, మనకు ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మనం ఒక చెక్ జారీ చేస్తే ఇదివరకు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఒక 50,000 రూపాయలకి సమ్ ఎక్సర్ని అతనికి చెక్ ఇస్తే ఈ 50,000 రూపాయలు ఆటోమేటిక్గా ఎలాగైతే మన దగ్గర నుండి డబ్బు ఆటోమేటిక్గా తగ్గిపోయి ఎవరి అకౌంట్లో అయితే ఎక్స్ అకౌంట్లోకి వేస్తే అతని అకౌంట్లో డబ్బు ఎలా పెరుగుతుందో సేమ్ టైప్లో భూమిని కూడా వీరి అకౌంట్లో తగ్గిపోతుంది, కొనుక్కున్న వారి అకౌంట్లో పెరుగుతుంది. అదే రోజు నాడు పాస్ పుస్తకం కూడా సంతకం పెట్టి తహసీల్దార్ గారు ఇస్తారు. ఇకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నికి సంబంధించి కూడా ఇక ముందు నుండి చేయాల్సిన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా ఇది వరకు ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరుగుతాయి. ఇది ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. దీని మీద ఇంకా రూల్స్ రావాలి. కొద్దిగా బహుశా గవర్నమెంట్ 1 or 2 డేస్లో ఆర్ 1 వీక్లో ఎప్పుడు ఇస్తుందో తెలియదు. రూల్స్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మాకు ఆల్రెడీ గవర్నమెంట్ మాకు కావాల్సినటువంటి పోస్టులు అంటే ఎక్కడెక్కడ తహసీల్దార్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, అలాగే సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జిస్టింగ్లో ఉన్న విఆర్ఓస్ని ఎక్కడెక్కడ జూనియర్ అసిస్టెంట్స్కి అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రతిపాదనలు అడిగారు, అన్నీ ఇచ్చాం. అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి సంబంధించిన ప్రతిపాదనలు అడిగారు, అవి కూడా ఇచ్చాం. ఇదంతా సెట్ అయ్యేసరికి మ్యాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్లో సెట్ కావడానికి అవకాశం ఉంది. దాని ప్రకారం ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత దాని తాలూకా ఫ్రూట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రైతులకి చాలా చాలా ఉపయోగకరం. భూమి కొనుక్కున్న వాళ్ళకి కానీ, భూమి అమ్మిన వాళ్ళకి కానీ, అలాగే సక్సెషన్ ఉన్న వాళ్ళకి కానీ, ఈ కాంప్లెక్సిటీ ఏరియా ఉన్న వాళ్ళకి కానీ చాలా సులభతరంగా అర్థమయ్యేటటువంటి చట్టం మనకు వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా రైతులు దీన్ని స్వాగతిస్తారని నేను అనుకుంటున్నాను. కొత్త చట్టంలో తహసీల్దారులు తప్పు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం గట్టి ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు S9 న్యూస్కు తెలిపారు. ఈ చట్టంతో అధికారుల పనితీరులో సైతం నూతన మార్పులు రావడం ఖాయమని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. ఇన్నాళ్ళు రెవెన్యూ శాఖలో జరిగిన పొరపాట్లకు శాఖాపరమైన చర్యలు మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు కఠిన చర్యలు ఉంటాయన్నారు. కొత్త చట్టంపై త్వరలో తహసీల్దారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తామన్నారు. కొత్త చట్టంతో రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని, దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాల్సిందిగా కలెక్టర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ మొదటి వారం నుంచి అమల్లోకి రానున్న చట్టంతో జిల్లా వాసులకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. ఇది కాకుండా ఇందులో ఉన్నటువంటి అనదర్ క్రిటికల్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 8 కింద ఎక్కడన్నా ఏదన్నా తహసీల్దార్ తప్పు చేసి ఇదివరకట్లాగా ఎక్కడన్నా ఫ్రాడ్యులెంట్స్ జరిగితే ఏదో డిపార్ట్మెంటల్ యాక్షన్ ఇవన్నీ తీసుకునేవారు. తప్పు జరిగితే వాళ్ళని ఉద్యోగం నుండి తీసేయడానికే కలెక్టర్స్కి పవర్స్ ఇచ్చారు. ఇందులో అంటే కలెక్టర్స్కి ఇచ్చారా గవర్నమెంట్కి ఇచ్చారా అనేది రూల్స్ వస్తే మనకు తెలుస్తుంది. సో దీని ప్రకారం ఏంటంటే సెక్షన్ 8 కింద ఎక్కడన్నా క్రిమినల్ బ్రెయిన్తో ఏమైనా తప్పులు చేసినా ఖచ్చితంగా దాని మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయనే విషయం కూడా రెవెన్యూ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత రైతులకి చాలా ఈజీ అవుతుంది. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అనవసరంగా పాస్ పుస్తకం తెచ్చి బ్యాంకులో పెట్టండి అనే అవసరం కూడా ఉండదు. బ్యాంకులు కూడా అట్లా అడగడానికి కూడా వీల్లేదు. సో ఈ చట్టం రావటం వల్ల
తప్పనిసరిగా రైతులకి మేలు కలుగుతుందని నేను పూర్తిగా భావిస్తున్నాను. తేడాలు వస్తే ఇప్పటివరకు మనకి నార్మల్ ప్రొసీజర్లో ఆర్డీఓ దగ్గరికి అలాగే అపీలేట్ అథారిటీగా చేసి ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ కోర్టులు పెట్టారు. ఆ రెవెన్యూ కోర్టులో ఎవరు వేయాలి, ఎవరు వస్తారు అనేది రూల్స్లో మనకి క్లారిటీ వస్తుంది, ఎవరిని వేస్తారనేది. ఇందులో అంత డీటెయిల్గా ఇవ్వలేదు, రూల్స్లో క్లారిటీ వస్తుంది. ఆ రెవెన్యూ కేసులు ఉన్నవన్నీ కూడా సపరేట్గా కంప్యూటరైజ్ చేయడం జరిగింది. వాటి మీద ఫర్దర్ ఆర్డర్స్ ఏ రకమైనటువంటి ఫర్దర్ ఆర్డర్స్ పీస్ ఆఫ్ పేపర్ కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. అవన్నీ కూడా ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సెపరేట్గా దానికి సంబంధించి ట్రిబ్యునల్స్ వస్తే ఆ ట్రిబ్యునల్స్ విల్ టేక్ కేర్ దోస్ కేసెస్. ఆ ట్రిబ్యునల్లో ఎవరుంటారు, ఏంటి, వాట్ ఈస్ ద కన్ఫిగరేషన్, వాట్ ఈస్ ద అపిలేట్ అథారిటీ, ఇవన్నీ కూడా రూల్స్లో తెలుస్తాయి మనకి. నెక్స్ట్ ఇక ముందు నుండి ఈ బేర్ యాక్ట్ మీద బేస్ చేసుకునే పాస్ పుస్తకాలు అన్నీ కూడా జరుగుతాయి. మేము గత 30 సంవత్సరాల నుండి ఏదైతే చూస్తున్నామో సర్వీస్లో జాయిన్ అయిన దగ్గర నుండి అది ఈ రోజుకి అది ఆ కళ నెరవేరింది. ఏ రోజైతే రైతు ల్యాండ్ కొనుక్కుంటాడో అదే రోజు వాడి పాస్ పుస్తకంలో పడితేనే రైతన్నకి నిజమైన ఆనందం. అలాగే అమ్మిన వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అదే రోజు వాళ్ళ పాస్బుక్లో కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పటికే చాలా వరకు 98% వరకు క్లారిటీ వచ్చింది. ఆ 2% కూడా ట్రిబ్యునల్స్ ద్వారా ఇప్పుడు వచ్చినటువంటి ధరణి దీని ద్వారా కూడా క్లారిటీ వస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో స్టోర్ కీపర్గా పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ షాకిర్ బావిలో పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుడిగాలి పర్యటన చేశారు. కేసీఆర్ అర్బన్ ఏకో పార్కులోని చెరువులో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి చేప పిల్లలను వదిలారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు. అన్ని కులాలను అభివృద్ధి పరిచేందుకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలతో పాటు మోపెడ్లు, సబ్సిడీ వాహనాలు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, డీసీసీబీ వైస్ చైర్మన్ కురమోని వెంకటయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈ చిన్న చిన్న కుల వృత్తులన్నీ కూడా పూర్వవైభవం వచ్చింది. ఈరోజు మేము చేపలు పంపిణీ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి ఒక సంవత్సరానికి 2 కోట్ల నిధులు మాత్రమే పెట్టేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటివరకు దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టి లూనాలు, మోపెడ్లు, డీసీఎంలు, వ్యాన్లు ఇవ్వడం కాకుండా ఉచితంగా మొత్తం చేప పిల్లనే సరఫరా చేసింది
ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా తీసుకుంటే కాలి చేప పిల్లల గురించి 11 కోట్లు ఖర్చు పెట్టినాం. ఉచితంగా చేపలు ఇచ్చి చేపలు పెంచుకొని మళ్ళీ మీరు సొసైటీల ద్వారా బతకండి, మన వృత్తిని కాపాడుకోండి అని చెప్పి ఇవాళ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. మరి 70 సంవత్సరాలుగా గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి. ఏ గవర్నమెంట్ అయినా ఉచితంగా చేపలు ఇచ్చినాయా ఆలోచన చేసుకోవాలి. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి చేపలు వదిలేది, మళ్ళీ వాళ్ళు చేపలు పట్టుకొని పోయేది. మనం ఏమైనా కిలో చేపలు కావాలంటే కూడా ధర తీసుకొని చేపలు ఇచ్చేది. కానీ ఇలా ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం కాకుండా ఇలాంటి రిజర్వాయర్లు అన్నీ నింపినాం. భవిష్యత్తులో పైన ఉదండాపూర్ నుంచి కూడా చెరువులన్నీ నింపే కార్యక్రమాన్ని గ్యారెంటీగా చేస్తాం. ఎండాకాలంలో కూడా చెర్ల నీళ్ళు ఉండాలి. ఎండాకాలం కూడా మా ముదిరాజులు, మా మత్స్య కార్మికులు ఇక్కడ చేపలు పట్టుకొని అమ్ముకొని ఈ చెరువు మీద 10 కుటుంబాలు బతికేటట్లు గౌరవంగా బతికేటట్లు చేస్తాం. ఇదే కాకుండా హైదరాబాద్లో కూడా అన్ని కులాలకు కూడా భవనాలు ఇవ్వడం జరిగింది. ఇలా దాదాపు 45 కులాలకు భవనాలు ఇవ్వడం జరిగింది. ఇలా ముదిరాజు కులానికి 200 కోట్ల విలువైన భూమి కోకపేట దగ్గర ఇచ్చినాం. అన్ని కులాలకు, ముదిరాజులకు, మునురు కాపులకు, యాదవులకు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు ప్రతి కులానికి ఎకరా నుంచి 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చినాం. ఇలా మహబూబ్నగర్లో కూడా ఇక్కడ కూడా ఆత్మగౌరవ భవనాలు ఇవ్వడం జరిగింది. ఓట్లప్పుడు మాత్రమే కులం గుర్తొచ్చి, మతాలు గుర్తొచ్చి కులము మతం పిచ్చి లేపి ఈ మహబూబ్నగర్ని దివాలా తీయించింది. కానీ మహబూబ్నగర్లో ఉన్నటువంటి యువకులకు మరి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, వీళ్ళకు ఉపాధి కలిగించాలి, గౌరవం ఉండేటట్టు చేయాలని చెప్పి ఈ 70 ఏళ్ళ కొద్దీ ఎవడు ఆలోచన చేయాలి. కనుక దయచేసి దాని నుంచి బయటపడండి. ఇలా 5 ఏళ్లలో మహబూబ్నగర్ ఎంత అభివృద్ధి అయింది చూడండి, మన ప్రాంతానికి ఎంత విలువ వచ్చింది చూడండి. భవిష్యత్తులో మన విలువలు పెరగడానికి ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా ఇలా మెడికల్ కాలేజీకి పోయించినాం. ఎవడు మెడికల్ కాలేజ్ తెస్తా అని ఆయన చిన్న ఉన్నప్పుడు ఆ ముసలాయన చిన్న ఉన్నప్పుడు నుంచి చెప్తారు. ఎవడు ఇలా 5 ఏళ్లలో మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇలా పీజీ సీట్లు వచ్చినాయి బ్రహ్మాండంగా. హైదరాబాద్ తర్వాత మెడికల్ కాలేజ్ ఇలా మహబూబ్నగర్ తెచ్చుకున్నాం. పక్కల దేశంలోనే అతిపెద్ద పార్కు చేస్తున్నాం, అప్పనపల్లి పార్క్, కేసీఆర్ పార్క్. ఇట్లా ఎన్నో చేస్తాం. ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా మరి అమ్మవారికి కూడా కొన్ని డబ్బులు ఇచ్చినాం. మరి కొంతమంది ఇంకా కొంత ఉంది. అమ్మవారి దయ వల్ల భవిష్యత్తులో అమ్మవారి దయ ఉంటే ఈ చెరువును కూడా ఎట్లా నింపుకునే దాని మీద కూడా ప్రణాళికలు చేస్తాం. 365 రోజులు కూడా మా మత్స్య కార్మికులకు ఇక్కడ బతుకుదేరు ఉండేటట్టు కూడా గ్యారెంటీ చేస్తాం. రైతుల మేలు కోరి 2018 నుంచి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన రైతు బంధు కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని, కరోనా ఇబ్బందుల్లో కూడా 100% పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేసి వ్యవసాయ రంగానికి చైతన్యనిచ్చారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆకలి దప్పుల తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో అన్నపూర్ణగా నిలిచి 10 మందికి అన్నం పెట్టే స్థాయికి చేరిందని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. 2018 జనవరి 1 నుంచి ఉచిత 24 గంటల కరెంట్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులు పుష్కలంగా ఇచ్చినాం. మన నియోజకవర్గంలో మన సమకూర్చి తెచ్చినాం. ఈచు జాగా ఖాళీ లేకుండా సాగునీళ్ళు ఇచ్చినాం. ఒక 4-5 గ్రామాల తప్ప వాటికి కూడా లిఫ్ట్లు పెడుతున్నాం. రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, ఎరువులకు విత్తనాలకు కొరత లేకుండా చూస్తున్నాం. ఇవన్నీ చేసేటువంటి క్రమంలో రైతుల యొక్క భూ రికార్డులను ధైర్యంగా ప్రక్షాళన చేసింది. భూ రికార్డుల ప్రక్షాళన చేయడంతో పాటు ఒక చారిత్రాత్మకమైనటువంటి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది సర్కారు. ఈ రెవెన్యూ చట్టం ద్వారా రైతులు కళ్ళు మూసుకొని నిద్రపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతకుముందు ఆందోళన ఉండేది. భూములకు సంబంధించినటువంటి పేచీలు, వివాదాలు లేకుండా భూ సంబంధమైన వివాదాలే 90% పోలీస్ కేసులకు కారణం, గ్రామాల్లో అశాంతికి కారణం, ప్రజల మధ్యలో వైషమ్యాలకు, విభేదాలకు కారణం. అవి లేకుండా చేసిన ఘనత ఇవాళ తెలంగాణ సర్కార్ది. రైతు కష్టం చేసి మంచిగా బతకడంతో పాటు తమకు ఉన్నటువంటి భూములు కూడా రికార్డుల పరంగా ఎవరు ఏమి చేయలేరన్న ధీమాతో ఉండేటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ సర్కార్ చేసింది. ఇది భారతదేశంలో ఎవరు చేయలేటువంటి పని. మొన్న కరోనా వస్తే అన్ని రంగాలు పడుకున్నాయి, కానీ ఒక వ్యవసాయ రంగం మాత్రం వేసి నిలబడ్డది. ఆ వ్యవసాయ రంగాన్ని కూడా యాసంగిలో కొనుగోలు చేసి పండిన ప్రతి గింజ, ప్రతి పంటను మొత్తం సర్కారు కొనుగోలు చేసింది. ఇది భారతదేశంలోనే ఘనత. యాసంగిలో FCI అనేటువంటి సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించినటువంటి భారతదేశ పంపిణీ వ్యవస్థకు అవసరమైన బియ్యం పంపిణీ కోసం సేకరించినటువంటి వడ్లు తెలంగాణలో మొత్తం భారతదేశంలో సేకరించిన వడ్లలో 1
తెలంగాణకి వెళ్ళి 55% ఒక తెలంగాణకి వెళ్ళి సేకరించారు. మొత్తం దేశంలో 45% వస్తే ఒక తెలంగాణలో 55% ఓట్లు వచ్చినాయి. భారతదేశం సేకరించిన ఓట్లలో అది ఇలా 6 ఏళ్ల కింద ఆకలి దప్పులు ఉన్నటువంటి మనం ఇలా అన్నపూర్ణంగా నిలిచి 10 మందికి అన్నం పెట్టేసి నాగర్ కర్నూలు మండల ప్రజా పరిషత్ ఎంపీపీ వైస్ ఎంపీపీ కోఆప్షన్ నెంబర్ల ఎన్నికను నిర్వహించిన ఎన్నికల అధికారి అఖిలేష్ రెడ్డి, ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూలు శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డిలు ఎన్నికకు హాజరయ్యారు. నాగర్ కర్నూలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా తూడుకుర్తి 2 ఎంపీటీసీ అయిన ఎస్ నరసింహారెడ్డిని ఎంపీగా ప్రతిపాదించిన వనపట్ల ఎంపీటీసీ అల్వాల్ రెడ్డి, గన్యగుల ఎంపీటీసీ సీను బక్క అల్వాల్ రెడ్డి ప్రతిపాదనలు బలపరిచారు. పుట్టిన శిశువులను వదిలించుకునే కఠినాత్ములైన తల్లిదండ్రులు ఆ పసికందులను ముళ్ళ పొదలో పాడేయడం, ఆ చిన్నారి దేహాలను జంతువులు తినడం వంటి ఘోరమైన దృశ్యాలు నిత్యం ఎక్కడో ఓ చోట మనకు కనిపిస్తుంటాయి. అలాంటి పసికందులను కాపాడి వారికి గొప్ప జీవితం అందించాలని ఆ కలెక్టర్ తప్పిస్తున్నారు. ఊయల పథకం ద్వారా పసికందులను కాపాడి వారికి భవిష్యత్ కల్పించడానికి ఆయన నడుం బిగించారు. ఇంతటి గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. జూలై 19న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన శర్మన్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జెట్ స్పీడ్లో నడిపిస్తున్నారు. నిత్యం తెల్లవారక ముందే గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ లక్ష్యాలు వివరిస్తూ వారిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. మాట వినని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఊయల పథకాన్ని నాగర్ కర్నూలు జిల్లాలో మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఆయన నిర్ణయించారు. ఆడ శిశువును వద్దనుకునే వారి తల్లిదండ్రులు ఆ శిశువులను ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ఊయలలో వేయవచ్చు. వీరిని ఎలాంటి వివరాలు అడగరు. ఈ తర్వాత ఆ పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అన్న విషయాలపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు. ఊయల పథకం కోసం నాగర్ కర్నూలు జిల్లాలో 5 ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేశారు. అప్పుడే పుట్టిన పసికందులను ముళ్ళ పొదల్లో పాడేయడం మూలంగా ఆ తర్వాత వారిని గుర్తించి ఆసుపత్రులకు తరలించి వైద్యం చేసిన చాలాసార్లు ఆ శిశువులను దక్కించుకోలేకపోతున్నామని కలెక్టర్ శర్మన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముళ్ళ పొదల్లో విసిరేయబడ్డ పసికందులకు ముళ్ళు గుచ్చుకోవడం, దోమకాటు, కుక్కలు, పందులు దాడి చేయడం వారి ప్రాణాలను కాపాడటం కష్టంగా మారిందని అన్నారు. ఆడ శిశువు మీకు భారమైతే ఎక్కడ పడితే అక్కడ వదిలేయొద్దు, వారి బాధ్యత మేమే తీసుకుంటాం అనే లక్ష్యంతో ప్రభుత్వం ఊయల పథకం తీసుకువచ్చిందని కలెక్టర్ శర్మన్ వివరించారు. నాగర్ కర్నూలు, కల్వాకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, అమరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయల పథకంను ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న పథకం నుంచి మంచి ఫలితాలు వస్తే జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఈ ఊయల పథకంను ప్రారంభిస్తామని కలెక్టర్ శర్మన్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 7 ప్రాంతాల్లో నవజాత శిశువులను వదిలిపెట్టి వెళ్లారని ఆయన గుర్తు చేశారు. ఇక నుంచి పుట్టిన శిశువులు వద్దనుకునే వారు ఆ చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ఊయలలో ఉంచి వెళ్ళవచ్చన్నారు. Today we are conducting interviews for the candidates belongs to Rangareddy and Vikarabad districts, not our district people. కొందరు బయట ఏమనుకుంటున్నారంటే ఈ డిస్టిక్ వాళ్ళకి చేస్తుండ్రేమో అని ఒక అపోహలు ఉన్నాయి. అందుకే our government, our secretary has taken a good decision. We are very happy regarding that. కనుక మనకు మన జిల్లా వాళ్ళకు వేరే జిల్లాలో ఇంటర్వ్యూ జరగటము, మన వేరే జిల్లాలో వాళ్ళు మేము ఇంటర్వ్యూ చేయటం అనేది ఇట్స్ వెరీ ఇండికేట్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. దేర్ ఇస్ నో ఎనీ డిస్క్రిపెన్సెస్ ఆర్ దేర్ ఇస్ నో ఎనీ ఇరెగ్యులారిటీ టుక్ ప్లేస్ హియర్. దట్స్ వై అది ఎవరు ఏ విధంగా బ్లేమ్ చేద్దామనుకున్నా కూడా అవన్నీ జరగనివి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉదయం నుంచి కూడా మేము ప్రతి ఒక్కరికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఇంటర్వ్యూస్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నాము. కనుక మన జిల్లాలో 242 మంది ఎలిజిబిలిటీ ఉంటే టెస్ట్ ఇక్కడ కండక్ట్ చేసి మళ్ళీ వాల్యుయేషన్కు వేరే జిల్లాకు పంపడం జరిగింది. అక్కడ నుంచి లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా ఈరోజు రేపు ఎల్లుండి కూడా మన జిల్లాలో అపాయింట్ అయ్యే వాళ్ళకు కూడా అక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మనకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉండే మా మేడంకి వచ్చిన లిస్ట్ ప్రకారంగా మేము 3 days 24th, 25th, 26th అట్లా 3 రోజులు ప్లాన్ చేసుకొని
3 days ఈక్వల్గా వాళ్ళని అందరినీ కూడా ఇంటర్వ్యూ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. టుడే దిస్ ద ఫస్ట్ డే. ఈరోజు మాకు ఉర్దూలో 5 మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 5 మంది కూడా వచ్చారు. తర్వాత ఇంగ్లీష్లో 15 మెంబర్స్ ఎలిజిబిలిటీ పంపిస్తే 13 మెంబర్స్ 2 ఆర్ ఆబ్సెంట్. దెన్ బాటనీ లోపల 3 మెంబర్స్ వచ్చారు. 3 మెంబర్సే ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళు సరిపోయినారు. తర్వాత ఇంగ్లీష్ తెలుగు వి సెంట్ 20 క్యాండిడేట్స్, ఆల్ ఆర్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ. అంత ట్రాన్స్పరెంట్గా మేము చేయడం జరిగింది. ఈరోజు మేము రేపు సెకండ్ డే రోజు కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, జువాలజీ, రేపు టుమారో వీ హ్యావ్ ఇంటర్వ్యూస్ ఫర్ దీస్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ లాస్ట్ డే ఆన్ 26th ఆల్సో మ్యాథమెటిక్స్, ఓన్లీ మ్యాథ్స్. లైక్ దట్ వీ ప్లాన్డ్ accordingly we are going interviews. Then today our additional collectors are also visited our center. He felt very happy regarding all the procedure made by the arrangements by our principal madam. కనుక సార్ కూడా ఇంటర్వ్యూలో, ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో కూర్చొని ఒక అమ్మాయికి 2 minutes టైం ఇచ్చేదన్న ప్రిపేర్ కమ్మన్నాడు. ఆ అమ్మాయి 2 minutes ప్రిపేర్ అయ్యి 5 minutes క్లాస్ చెప్పింది. సార్ ఇంప్రెస్డ్ అ లాట్. విత్ ఇన్ షార్ట్ ఆఫ్ టైమ్ ద టీచర్ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెల్. Like that our additional collector also satisfied very well. The అడిషనల్ కలెక్టర్ కూడా రావటం అంటూ జరిగింది. మేము ఇక్కడ వచ్చిన అప్లికేషన్స్ను దాదాపుగా 4-5 సార్లు దాన్ని స్క్రూటినీ చేసి చాలా పకడ్బందీగా సిస్టమేటిక్గా మేము ప్రాసెస్ చేసి పంపించడం అంటూ జరిగింది. ప్రతి సబ్జెక్ట్లో ఎవరైతే సెలక్షన్ అయినో క్యాండిడేట్స్, ఎవరైతే సెలక్షన్ లిస్ట్ పంపించిండ్రో చాలామంది లెక్చరర్స్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 90% ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఈరోజు అన్ని సబ్జెక్టుల్లో 90% లెక్చరర్స్ వర్క్డ్ ఇన్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. నేను చాలా ఒక అకాడమిషియన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ప్రతి పార్టిసిపెంట్, ప్రతి లెక్చరర్ ప్రతి సబ్జెక్టులో అమోఘమైన విజ్ఞానాన్ని, చాలా పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అలాంటి వాళ్ళు మా టెబిరిస్లో పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఒకవేళ వీళ్ళు మంచి లెక్చరర్స్ని మేము ఎంపిక చేయడం జరిగింది. ప్రతి లెక్చరర్ పైన మేము దాదాపుగా టైం ఎంత ఇబ్బంది ఉన్నా 20-25 నిమిషాలకు తక్కువ కాకుండా ప్రతి వారిని ప్రతి సబ్జెక్టు పరంగా, నాలెడ్జ్ పరంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా, వాళ్ళకు సబ్జెక్టు పైన అవగాహన పరంగా, జనరల్ నాలెడ్జ్ అన్ని కోణాల నుంచి చాలా పరిపూర్ణంగా టెస్ట్ చేసి వాళ్ళని మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంపిక చేసే ప్రక్రియలో కూడా ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, తర్వాత డిఎల్సి, తర్వాత విజిలెన్స్ ఆఫీసర్స్, తర్వాత కన్వీనర్ ఒకరి కాదు 4 మార్కులతో చేసి ఫైనల్గా మేము డెసిషన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు. ఎందుకంటే షఫీల గారు ఎప్పుడే కానీ మొదటి నుంచి పిల్లలకు మంచి విద్యను అందించాలని ఒక మంచి దృక్పథంతో అహోరాత్రులు కష్టపడి పనిచేయటం వల్ల మేము కూడా అదే విధానాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు అడిషనల్ కలెక్టర్ కాబట్టి విజిట్ చేయటం జరిగింది. అయితే అతడు ప్రతి పేపర్ను క్షుణ్ణంగా పరిశీలించి గైడ్లైన్స్ ప్రకారం మీరు కండక్ట్ చేస్తున్నారా లేదని చెప్పి చూసి అవన్నీ చూసి పిల్లలతోనే పార్టిసిపెంట్తోనే ఇంటరాక్ట్ అయ్యి కూర్చొని ఒక ఇంగ్లీష్ లెక్చరర్కు కొంత టైం ఇచ్చి 2 నిమిషాలు టైం ఇస్తే ఆమె బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది. ఇది ఈనాడు మేము చేసే మిగతా రోజుల్లో కూడా, రేపు కానీ ఎల్లుండి కానీ మిగతా రోజుల్లో మేము పకడ్బందీగా చాలా పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్గా అందరినీ రిక్రూట్మెంట్ చేయడానికి మేము సంసిద్ధత కనపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ఈ జూనియర్ కాలేజ్లో పనిచేస్తున్న లెక్చరర్స్ తప్పనిసరిగా టిబిరిస్ సంస్థను ముందుకు తీసుకొని వెళ్ళడానికి సహాయపడతారని చెప్పి కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ చట్టంలో తీసుకువచ్చిన మార్పులకు సంబంధించిన గెజిట్ను విడుదల చేసిన ప్రభుత్వం. నూతన చట్టంతో ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్న జిల్లా కలెక్టర్ వెంకట్రావు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుడిగాలి పర్యటన. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వం తమదేనని వెల్లడి. రైతు బంధు, రైతు బీమా పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతు బంధు కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి. ఇవి
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.